హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనం అయితే టీవీ యాంకర్ స్వేచ్ఛ గారి వాళ్ళ ఇంటి ముందైతే ఉన్నామన్నమాట స్వేచ్ఛ గారి కేసులో రోజు రోజుకి కొత్త మలుపులు కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు అయితే స్వేచ్ఛ గారు చాలా ధైర్యవంతురాలు ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ అంటూ కూడా చాలా మంది తెలిసిన విషయమే అయితే ఇంత ధైర్యవంతురాలైన స్వేచ్ఛ గారు ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే లేదు ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఇదిలా ఉండగా స్వేచ్ఛ గారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇది స్వేచ్ఛ గారిది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా దీనికి కారణం పూర్ణచంద్ అంటూ కూడా ఆయన మీద కేసు పెట్టడం జరిగింది స్వేచ్ఛ గారిని బెదిరించేవారు పెళ్లి చేసుకోనంటూ కూడా వేధించే వాళ్ళు అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు అయితే ఇదిలా ఉండగా కొత్తగా ఈ కేసులో ఒక ట్విస్ట్ ఏంటంటే స్వేచ్ఛ గారి కూతురు కూడా పూర్ణచంద్ మీద పోక్సో కేసు పెట్టడం జరిగింది అంటే పూర్ణచంద్ నన్ను ఇబ్బంది పెట్టేవారు నన్ను బ్యాడ్ టచ్ చేసేవాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే నన్ను చదువుకోనికపోతుండే నన్ను వంట చేయమంటూ అలాగే ఇలా చాలా ఇబ్బంది పెట్టేవారు అంటూ కూడా వాళ్ళ కూతురు చెప్పుకొచ్చింది అయితే ఈ కేసులో మరో మలుపు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్ణచంద్ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్వప్న గారు కూడా మీడియా ముఖంగా ముందుకొచ్చి పూర్ణచంద్ అలాంటి వారు కాదు మా ఆయన అలాంటి వారు కాదు స్వేచ్ఛని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు అలాగే పెళ్లి చేసుకోమని కూడా ఎప్పుడు బెదిరించేవారు కాదు అంటూ కూడా ఆమె చెప్పుకోరావడం జరిగింది తిరిగి స్వేచ్ఛ గారే పూర్ణచంద్ గారిని ఇబ్బంది పెట్టేవారు నన్ను పెళ్లి చేసుకో నీ వైఫ్ తో ఎందుకుంటున్నావు వదిలేసి నా దగ్గర రా అంటూ కూడా స్వేచ్ఛని పూర్ణచంద్ని బెదిరించేదాన్ని కూడా స్వప్న చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు అనేది గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేసాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా తీసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి వేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు అరణ్య నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా మా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకో మళ్ళీ రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి, నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూర్ణచంద్ వైఫ్ ఎవరైతే ఉన్నారో స్వప్న గారు కూడా స్వేచ్ఛ కూతురుని కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టేవారు కాదు, నా బిడ్డల్లాగే అతను స్వేచ్ఛ కూతురుని కూడా చూసుకునేవారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ కూతుర్ని కూడా సొంత కూతురులాగా మేము ఎప్పుడు మంచిగా చూసుకునే వాళ్ళం, ఆమెను ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టే వాళ్ళం కాదు అంటూ కూడా స్వప్న చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసు ఇలా నడుస్తుండగా ఇందులో రోజు రోజుకి కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయం పైన వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడే టైం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మేము మీడియాతో ఇప్పుడు మాట్లాడలేము, మేము మొత్తం కూడా న్యాయస్థానంలో చూసుకుంటాయంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో ఎలాంటి మలుపు వస్తుందో, స్వేచ్ఛ గారికి న్యాయం జరుగుతుందా లేదని కూడా మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. అలాగే ఇందులో అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆవిడ స్వేచ్ఛ గారిని అంత్యక్రియల సమయంలో కూడా